పోతున్నాం అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా. కానీ ఆనాడు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనబడదు అధ్యక్ష. ఇక పక్కోడు చూడటం మొదలైంది. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులున్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే ఆ కలెక్టర్ గారు అది న్యాయమైతేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. బడా బడా వాళ్ళకి బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములున్నాయో ఎవరైతే భూములని కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏది డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష. ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి ఏ మండలం కానివ్వండి ఏ గ్రామం కానివ్వండి అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏదీ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారత్లో సవరించడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా ఏదైతే ఈ భూభారత్ని ఇప్పుడు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాం అధ్యక్ష. ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా భూములు ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఆ ప్రొవిజన్ కూడా ఈ భూభారత్లో పెట్టబోతున్నాం. అదే రకంగా గతంలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేశారో అప్లై చేసిన అప్లికేషన్ ఎవరి దగ్గర ఉందో ఎవరు లాగిన్లో ఉందో కనిపించేది కాదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఫోన్కి టింగ్ 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 అనుకుంటా ఈ పేషీ నుంచి ఇంకొక పేషీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫైలు ఎక్కడుందో వారికి కనపడే విధంగా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద ఆ సౌకర్యాన్ని పేద రైతన్నలకి కలిగించే మంచి జరిగే విధంగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఇది ప్రధానమైన అంశం. ఏదైతే ఈ భూభారత్ని పూర్తిగా ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత 2014 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నాయి అధ్యక్ష. ఆ రికార్డులతో ఈ భూభారత్ని పూర్తిగా అప్డేట్ చేసి ఆ రికార్డులని ఈ భూభారత్ని సూపర్ ఇంపోజ్ చేసి
ఏవైతే 2014కు ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ అయి ఉన్నాయో, రికార్డ్ అయిన ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్వే నెంబర్లో ఏ భూములైతే ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వము తిరిగి తీసుకొని